తీసేస్తున్నారు లక్షల మంది. డూప్లికేట్ లేని ఓట్లని పెట్టేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ జూబ్లీ హిల్స్ లో ఎలక్కుంటారా? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ 2 నెలల్లో వస్తుంది. మీడియా మిత్రులు అనండి, ఎవరైనా వచ్చింటే వచ్చారు. మీడియా వాళ్ళు మనకెందుకు వాళ్ళ మీడియా, మన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మనకునే. యూట్యూబ్ అన్నింటి లక్షల కోట్ల మంది. మన రామచంద్ర టీవీ9 ఇంటర్వ్యూ చేస్తే 1 లక్ష మంది చూశారు. నేను 2 కోట్ల మంది చూస్తున్నాను, తగ్గితే 4 కోట్ల మంది చూస్తున్నారు. నువ్వు అంటే 40 కోట్ల మంది చూస్తున్నారు. 200 దేశాల్లో 200 కోట్ల మంది దిగిపోయినా అంటే దిగిపోతారు. మనకి విదేశీయులు వద్దు, వాళ్ళకి దొంగ ఓట్లు లేదా ట్రంప్ నువ్వు 100 మందిని పంపినా ఈ కంపెనీలన్నీ తీసేయాలంటే పంపుతారు. ఎందుకంటే ట్రంప్ 2 సార్లు ఇంపీచ్ చేస్తాం, 3వసారి ఇంపీచ్ చేస్తాం. మోదీని తిట్టకపోతే అంటే మోదీని 29 సార్లు తిట్టారు ఈ 60 రోజుల్లో. ఎందుకు? మణిపూర్ లో లక్షల మంది దేవుని బిడ్డలకు అన్యాయం జరిగితే ట్రంప్ నోటికి మాట్లాడాడా? అలాంటి క్రిస్టియన్ ప్రెసిడెంట్ మనకెందుకు? మన ప్రభు బిడ్డల్ని లక్షల మంది చంపేస్తే ఈ దేశంలో పారిపోతే మాట్లాడారా? వేల మంది ముస్లింలు ఎన్కౌంటర్ చేస్తే ఎవరైనా మాట్లాడారా? హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి ఉన్న వాళ్ళని చేయొచ్చండి. మోదీని పీకతో పాలన ప్రధానమంత్రి చేయొచ్చండి. చూడండి, మోదీ ఉత్తు పాలన ముఖ్యంగా చేయొచ్చండి. థ్యాంక్ యూ. ఎందుకన్నారంటే మాట నా శిష్యుడే మోదీ. 50 సంవత్సరాలు అయిపోయింది, గృహ పంచాయతీ అస్సలు గృహ పంచాయతీ 70 సంవత్సరాలకి ఏం గృహం చేస్తుంది? అది నేనన్నా RSS మంచి నా అనుకోండి. భగవద్గీత